చెప్పి రవీంద్ర భారతిలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వమే అధికారికంగా సర్దార్ సర్వేపాపన్న గౌడు 372వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలియజేయడం కాబట్టి అందరం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. ఈ వేదిక నుండి కార్యక్రమం ఈ వేదిక నుండి కొనసాగుతుంది. విగ్రహం దగ్గర ఉన్న నాయకులందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి గారు. అరుణ్ రాజ్ గౌడ్ గారు, సాయి రాజ్ గౌడ్ గారు అందరూ కూడా వేదికను అలంకరించాలి. హరిచరణ్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, హరిచరణ్ అన్న, ఘటమే విజయ్ కుమార్ గారు, పాపన్న స్ఫూర్తి వేదికలో కూర్చున్నామంటే ఇంత సప్ప కూర్చోదు. ఎవరు కూడా పాట అయిపోవాలి, మనల్ని జై పాపన్న అనగానే అందరి చేతులు ఎత్తాలి. బాగా కూడా మంచి మంచి సర్వమ్మ కోరిక మన్నించినాడు, వందరుగుల ఎత్తు తాడెక్కినాడు. ఆయనకి ఇష్టం లేదు తాళ్ళెక్కడం, పన్ను కట్టి బతకడమే అసలు ఇష్టం లేదు. ఒక్కగానొక్క కొడుకు, సర్వమ్మ గారాల పుత్రుడు, గార్వంగా పెంచుకున్నది కొడుక. ఈ దొరల భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు ఎదురు తిరిగితే బతుకం బిడ్డ, కళాలు చేసుకొని బతకాలి, ఉన్నదో లేదో తిని బతకాలంటే ఆ బాధనంతా కడుపులో దాచుకొని తాళ్ళెక్కుతుంటే మొఘలాయ్ చక్రవర్తి సైన్యం వచ్చి కళ్ళు దాగి పైసలు కట్టకుండా అవమానపరుస్తుంటే ఆ గుండెను కడుపులో దాచుకున్నాడు, ఆ బాధను కడుపులో దాచుకున్నాడు. తన సోపతిగాడొచ్చి మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని ఎదిరించి కళ్ళు దాగి పైసలు కట్టలేని పరిస్థితిలో ఉంది మొఘల్ సామ్రాజ్యం అని వాళ్ళని అవమానిస్తే అతన్ని కొడతారు. కొడితే పాపన్న అప్పుడు కత్తి పట్టిండు. ఏమని? సర్వమ్మ కోరిక మన్నించినాడు, సర్వమ్మ కోరిక మన్నించినాడు, వందరుగుల ఎత్తు తాడెక్కినాడు, గుండెల్లో రగిలేటి కోపాన్ని దాచి అవమాన భారాలు భరించినాడు. కత్తికి మెరుపై తను మెరిసినాడు, కత్తికి మెరుపై తను మెరిసినాడు, ఏలేటి కొడుకుల ఎదిరించినాడు. వినరంటు జనులారా మరి
దొరలేలుతున్నది దొరలేలుతున్నది పేదల బతుకులు మొగులాయి తొత్తులు భూస్వామ్య జనులు శిస్తుల పేరిట హింసలు చూడు శిరసులు తెగ నరికే మూర్ఖులు వాళ్ళు పిడుగై దూకిండు గడిగోడ మీద పిడుగై దూకిండు గడిగోడ మీద బాకులు దుంపిండు దొరగండ మీద వినరండి జనులారా కనరండి జనులారా పోరాట వీరాదారా బహుజన వింటాడు వినరండి జనులారా కనరండి జనులారా పోరాట వీరాదారా పిడుగై దూకిండు అంత స్ఫూర్తిని గుండెలో నింపుకోవాలన్న గడుపులై జరిగినారు ఏంటిది ఏం చూస్తుర్రే తప్పట్లు కొట్రి బాబుడా అత్తగౌరవాణి వల్ల అరకిలాసపురు ఏం చేసిండు పోరు విత్తనాలు ఊరూరం నూరిపోసిండు సపర్లు కొట్టనా పోరు విత్తనాలు నువ్వు ఊరూర తల్లినావు కేరిళ్ళ దండు 11:30కి జనగణమన ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న నీడలో ఆయన ఆశీస్సులతోటి ఈరోజు బాలరాజు గౌడను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారు లేచి జనగణమన ఎగ్జాక్ట్ 11:30 కాగానే అందరము జెండాకు సెల్యూట్ చేయాలి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభను మరి ఇంత చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి మరి మా యొక్క కళాబృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తాడి చెట్టు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అని మీ అందరు కూడా తెలియజేస్తూ హలో హలో ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. హలో 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 ఓకే హలో ఎంత ఉన్నతమైనదిరా పడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా పడి చెట్టు ఉన్నతమైనదిరా దాని చుట్టుతున్నా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఇంత ఉన్నతమైనదిరా దాని చుట్టుతున్నా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. వీర బ్రహ్మను రాసిన కాల జ్ఞానానికి కాదుతమైనది కాల జ్ఞానానికి తాడి చెట్టు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువనే. మిట్టపల్లి సురేంద్రని చెప్పినట్టుగా ఆ రోజు ఆ కాలంలోనే అప్పట్లోనే పోతులూరు వీర బ్రహ్మము రాసిన కాల జ్ఞానానికి కాదు కాలజ్ఞానానికి కాదు దైవాలకే తాను సేవలు అందించింది. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి
నిజంగా తాడి చెట్టు గొప్పతనం ఎంత చెప్పినా కూడా తక్కువ. అందుకే అరే ఎనగర్రగా గిల్లుకెన్నెముకైతే ఇత్తడై నీడ నిలబెట్టుకుంటది, ఇత్తడై నీడ నిలబెట్టుకుంటది, కలిసిన ఏనాలకుంటది, కురిసేకు ఆ సమయ సరకుంటది. ఏ ప్రభుత్వం ఉన్నట్టుమా ఉన్నదిరా కన్న తల్లిరా ఉన్నతమైనదిరా అది చెట్టుదిరా దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లిరా. నమస్తే పచ్చి కమ్మల వరకు పాడే కల్లిస్తుంది, ఏ కులంలోనైనా ఊరులో కరముస్తే పచ్చి కమ్మల వరకు పాడే కల్లిస్తుంది. అరే మట్టిలో వరగదు సబ్సిడీ ఇవ్వదు, మట్టిలో వరగదు సబ్సిడీ ఇవ్వదు, ప్రకృతి ఇచ్చిన ఉచిత ఇది ఉన్నతమైనది చెట్టుదిమ్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఉన్నతమైనదిరా వాడి చెట్టుదిమ్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఉన్నది ఉన్నతమైనదిరా వాడి చెట్టుదిమ్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఉన్నతమైనదిరా వాడి చెట్టుదిమ్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఉన్నతమైనదిరా వాడి చెట్టుదిమ్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. దాని గుణములో ఉన్నదిరా మరి ఈరోజు జాతీయ గీతాన్ని ఆలపించవలసి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీగా 11:30 కాగానే అందరూ కూడా మరి మన జాతీయ గీతాన్ని ఆలపించేటువంటి పాటిస్తున్నటువంటి సమన్వయ కమిటీ చైర్మన్ అయినటువంటి మరి అన్నగారు బాలగుని బాలరాజు గౌడ్ అన్న, వెంకన్న గౌడ్ అన్న, గడ్డ పదకొండున్నరకి జనగణమన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం తర్వాత ఉపన్యాసాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ముఖ్యులు వ్యవస్థాపకులు అర్చనన్న, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ గారు, ఇప్పుడే విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అధినేత మన బెల్లయ్య నాయక్ గారు, బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మొన్ననే నూతనంగా ఎన్నుకున్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ గారు, బాలవన్ వెంకటేష్ గౌడ్ గారు, సినీ ఆర్టిస్టు చాలామందికి తెలుసు, గౌడ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బత్తిని లతా గౌడ్ గారు, కీర్తి లతా గౌడ్ గారు, అదేవిధంగా గౌడ సంఘం సీనియర్ నాయకులు, సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు మన బొబ్బిలి రమేష్ గౌడ్ గారు, బడుగు బలహీన వర్గాల నేత నాగభూషణం గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ గారు, గౌడ హాస్టల్ డైరెక్టరు రిటైర్ ఏసీపీ అంబటి నారాయణ గౌడ్ గారు, వెంకట రామ్ నర్సయ్య గౌడ్ గారు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన మోకుదెబ్బ బోయ హక్కుల పోరాట సమితి వెంకట నారాయణ గారు, ఎక్కడున్నారు? ఓకే, పరిచయం. అదేవిధంగా మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కోయడ హర్షవర్ధన్ గౌడ్ గారు, మన సర్దార్ సర్వేపాపన్న గౌడ్ మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జెక్ వీరస్వామి గౌడ్ గారు, మన
కోనంటి ప్రభులింగం గౌడ్ గారు గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, ఎన్నంపేట ప్రభాకర్ గౌడ్ గారు మొన్ననే ఇట్లాంటి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. గౌడ సంఘం రాష్ట్ర నాయకులు మహోన్నర్ గౌడ్ గారు, గౌడ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బొబ్బిలి భరత్ గౌడు, సీనన్న చింతలబస్తి, అదేవిధంగా బంజరేల్ సీనన్న, మిగతా వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఇంకా కార్యక్రమము దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి వారు మంచి సందేశాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, సినీ ఆటోగ్రాఫర్ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌడ్ గారు కూడా రావడం జరిగింది. ముఠా గోపాల్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా ముఠా గోపాల్ గారు కూడా స్థానిక ఎమ్మెల్యే వారు, మల్లు రవి గారు, ఇప్పుడు జనగణమన కార్యక్రమం ఉంటుంది. గుట్టయ్య గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా వనపర్తి జిల్లా నాయకులు కోట్ల కృష్ణయ్య గౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. కృష్ణన్న కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా అందరూ పెద్ద నాయకులే కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారాలు. కార్యక్రమం కొనసాగించుకుందాం. మధ్యలో పాపన్న స్మరించుకుంటూ వారి గీతాలాపనలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు సమయం లేకపోవడం వల్ల అదేక మనం ఒక గంట సేపట్లో కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటి వరకు ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడి మన పాపన్న యాత్రలో జయంతి ఉత్సవంలో ప్రధానంగా ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన నాటి నుండి 8 సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 18వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్లలో పాపన్న జయంతులు జరపాలని, అదేవిధంగా రవీంద్ర భారతిలో 18వ తారీఖు రోజు రవీంద్ర భారతి హాల్ లోపల సర్దార్ సర్వేపప్పన్న జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌడజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎలికట్టే సమన్వయ కమిటీ వర్కింగ్ చైర్మన్ ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఆధ్వర్యంలో అన్న బాలగోని బాలరాజ్ గౌడ్ గారు చైర్మన్ అధ్యక్షతన ఈనాడు సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవ సభని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. చెక్కడపల్లిలో గత 6 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంగణంలో జరుపుతా ఉన్నాం. ఈ సంవత్సరము ప్రభుత్వం కూడా రేపు ఆగస్టు 18 నాడు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. మన ముందు వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు అధికారికంగా కృషి చేసినటువంటి మంత్రి వి సీనన్న ఇవాళ మనకి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపడానికి కృషి చేసి మన ఈ సభకి వచ్చి వారు సర్వాయి పాపన్నకి పూలమాల వేశారు. అదేవిధంగా గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులు వచ్చారు. అదేవిధంగా డాక్టర్ మల్లు రవి గారు ఏఐసిసి నాయకులు వారు వచ్చారు. అదేవిధంగా ఈ సమావేశంలో ఈ లోకల్ శాసనసభ్యులు మూటా గోపాల్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్న ఎంవి రమణన్న కలిగిత కవి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, అదేవిధంగా మా తండాలో మా రాజ్యం గ్రామ పంచాయతీలు తండాలుగా గుర్తించాలని చెప్పేసి సాధించి 25 సంవత్సరాల ఉద్యమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారపతిగా ఉన్నటువంటి అన్న తేజావతి బెల్లయ్య గారు, అదేవిధంగా ఐలి వెంకన్న గారు సమన్వయ కమిటీ కన్వీనర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అన్న గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా అన్న గౌడ హాస్టల్
మెంబర్ గౌడ సంబంధించిన సత్రం మెంబర్ అన్న హరిచన్న గారు, అదేవిధంగా మోకుదెబ్బ గౌడ సంఘం సర్వాయి పాపన్న అధ్యక్షులు చెక్క వీరస్వామి గారు, అదేవిధంగా బాలశిష్యును అధ్యక్షులు ఉమేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా బాలగోని వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా బత్తిలత గారు, అదేవిధంగా బొబ్బేలు రమేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పండు సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా హర్షవర్ధన్ గారు, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వీరందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు పాల్గొంటున్నామంటే ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడము, ఆయన గుర్తు చేసుకోవడం అంటే ఆయన ఆశయాలు ఏంటో తెలుసుకోవడమే కాదు, రేపు భవిష్యత్తులో మనం దానికి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆశయ సిద్ధంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్పిండో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరు కొడితే నేమి పొలము, వాడ కొడితే నేమి పొలము, కొడితే గోల్కొండ కొట్టాలి, నెల్లూరు బస్సులు కొట్టాలి, మైసూరు మహల్లు కొట్టాలని చెప్పేసి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రకి, యాదవ, గౌడ అనగాన కులాలను ఐక్యం చేసి వాళ్ళ గోల్కొండ కొట్టి చరిత్రను కొట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడు మొఘలాయి సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పటేల్ పట్వార్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు పేద ప్రజలను దోచుకొని దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో దాన్ని పంచిపెట్టిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నకు ఉన్నది. ఇవాళ కాదు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ స్టార్ట్ చేసినప్పుడు ఆయన అన్ని అనగాని కులాలను మొదలుపెట్టుకొని ఇవాళ 12,000 సైన్యంతో కిలాషాపురము, భువనగిరి కోట, సర్వాయిపేట, అదేవిధంగా తాటికొండ, మీదికొండ 12 కోటలని 12,000 సైన్యంతో ఏర్పాటు చేసుకొని ఒక సామాజిక సమానత్వాన్ని ఆనాడే మాట్లాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆనాడు అనగాని కులాలకి అధికారం వస్తే తప్ప అభివృద్ధి కాదని చెప్పింది సర్దార్ సర్వాయి పాపన్న. ఆనాడు ఏ రాజ్యాంగం లేదు, ఆనాడు ఏ ఎన్నికలు లేవు, ఆనాడు ఏ ప్రజాస్వామ్యం లేదు, ఆనాడు పూలే, అంబేద్కర్, కమ్యూనిస్టులు, విప్లవకాలు ఎవరూ లేని సందర్భంలో ఒక మొట్టమొదటిసారిగా ఆయుధం బట్టి ఒక దళిత భోజన వీరుడిగా ఆనాడే ఒక గలమిత్ర వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆనాడు ఆయన ఏ అనగాని కోసం మాట్లాడాడో ఆనాడే సామాజిక కోసం మాట్లాడాడు. సామాజిక న్యాయం అంటే కూడా ఆనాడు రూపొందించే వ్యక్తి. ఆనాడు ఇట్లా ఎన్నికలు లేవు కదా, ఆనాడు కత్తి బట్టి, ఖడ్గం బట్టి, ఎదురుబడి యుద్ధం చేసి కొట్లాడి రాజ్యం సాధించుకోవాల్సిన సమయంలో అట్లా సాధించుకున్న వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అట్లా సాధించుకున్న సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ అనగారిన కులాల గంటలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజు 75 సంవత్సరాల వజ్ర స్వాతంత్రవాదం జరుపుకుంటా ఉన్నాము. ఇంకా సమానత్వం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు పొడుస్తున్నాయి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు పొడిగిస్తా ఉన్నారు. కానీ రిజర్వేషన్లు కింది స్థాయికి అమలు జరగట్లేదు. నిజంగా సకల సామాజిక రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో దళిత బహుజనులందరిది మేము ఎంతమందివో మాకంత మాట అని చెప్పేసి ఆనాడే అనగాని కులాలు మాట్లాడే సందర్భం ఉంది. అంతేకాదు ఇవాళ దళిత బహుజన అనగాని వర్గాలకు ఇంకా అధికారం రాకుండా ఇవాళ చట్టసభల్లో, పార్లమెంటులో, అది వార్డు సభ్యుల నుంచి పార్లమెంట్ వరకు ఇవాళ గౌళ్ళకి కానీ, బీసీలకు కానీ ఎలాంటి సందర్భం కూడా రిజర్వేషన్ పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాల పార్టీలు, ప్రభుత్వాలు ఆయన వెలమకిద్దామా, రెడ్డికిద్దామా, అగ్రవర్ణాలకిద్దామా, డబ్బున్నకిద్దామా, గట్టిగా ఉన్న ఆయనకిద్దామా, ఎన్నికలకు గెలిచడానికిద్దామా, రేసు గులాలకిద్దామని చూస్తారు తప్ప ఇవాళ జనాభా ఎంత ఉందో పిరికడి మంది లేని వ్యక్తులు ఇవాళ ఇంత 99% మంది ఉన్న వ్యక్తుల గురించి పాలిస్తున్నారంటే ఇవాళ మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సమానత్వం కోసం, ఇంకా సామాజిక న్యాయం కోసం, ఇంకా ఉద్యమాల కోసం పోవాల్సిన పరిస్థితి ఇవాళ ఇప్పటికే కొనసాగుతూ ఉంది. ఇవాళ గౌరవంగా సమన్వయ కమిటీ ఒక ఎక్స్గ్రేషన్ కావాలి, ఒక పెన్షన్ కావాలి, పన్నులు రద్దు చేయాలి, ఇక్కడికే కొట్లాడామా? ఇంతవరకే మనం పరిశ్రమ అవుదామా? లేకపోతే చట్టసభల్లో ఏ సర్దార్ సర్వాయి పాపన్న అయితే అధికారం వస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని మాట్లాడాడు. ఆయన కైశాలకు అనుగుణంగా చట్టసభలకు వెళ్దామా? ఇవాళ ఎవడో ఇస్తే తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. వచ్చేటప్పుడు వాడు సంఖ్యలు పెట్టుకొని ఈ భూముల్ని, చట్టసభల్ని, పార్లమెంట్లని, అసెంబ్లీని పట్టుకురాలేదు. ఇవాళ ఇక్కడ బుద్ధి బలంతో ఇవాళ మనల్ని అణచివేయడం కోసము మన మీద ఎక్కి సవారు కొడతా ఉన్నది ఇవాళ అగ్రకులాలకు సంబంధించి. మనం ఏం చేయాలనేదే ఇవాళ మనం గ్రహించవలసి వస్తుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఏ గౌలకు కానీ, బీసీలకు కానీ, అనగాన వర్గాలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ లేకపోతే, మన చట్టాలు చేసే దగ్గర మనం లేకపోతే మన కోసం ఎవరు మాట్లాడతాడు? మనం మాట్లాడాలంటే ఓటు చైతన్యం రావాలి, రాజ్యాంగ చైతన్యం రావాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. ఇంత భాగస్వామ్యం కాకపోతే, ఇవాళ అధికారంలోకి రాకపోతే నీ గురించి, నీ వర్గం గురించి, నీ ప్రాంతం గురించి, నీ మనుషుల గురించి ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు.
నీ గురించి నువ్వే మాట్లాడాలి, నీ వర్గాలు నువ్వే బాగు చేసుకోవాలి అంటే అది చెప్పింది సర్దార్ సర్వాయి పాపన్న. అదే చెప్తా ఉన్నాడు. ఇవాళ అన్ని కులాలను అనగా ఆనాడే ఐక్యం చేసిన వ్యక్తి ఈ రాజ్య ప్రజాస్వామ్యంలో మనం ఐక్యం చేసుకోలేమా? మనం ఏకం కాలేమా? మనం ఉపన్యాసాలకో పరిమితం అవుదామా, లేకపోతే మన కార్యాచరణ ముందు ప్రకటిద్దామా? మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒక ఎన్నిక వస్తే దాంతో చూస్తారు, ఈ నిలబడతారా, ఆ రెడ్డి నిలబడతారా, ఈ దొర నిలబడతారా అని చెప్పి. మనం ఎందుకు భాగస్వామ్యం కావద్దు? ఇవాళ రాష్ట్రంలో ఏ జనాభా దామ ప్రకారము ఆ జనాభా దామ ప్రకారం రిజర్వేషన్ లేకపోవడం వల్ల మన దగ్గర డబ్బులు లేవు కావచ్చు, ఓట్లు నేను గ్రహించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఓట్లు ఉన్నాయి, మన ఓట్లు మనం వేసుకోగలిగితే గెలవగలుగుతాం. అంటే ఓటు చైతన్యం రావాలి, రాజకీయ చైతన్యం రావాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. అది సర్దార్ సర్వాయి పాపని చెప్పింది. ఆనాడు ప్రజాస్వామ్యం లేనాడు కొట్లాడాడు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. నా దేశం రాజ్యాంగం చాలా గొప్పది, దేశ సార్వభౌమాధికారం కలిగిన గొప్ప రాజ్యాధికారం, స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం ఆర్టికల్స్ రాసుకొని ఇవాళ ఇప్పుడే మన బీసీ కమిషన్ చైర్మన్ అన్న ఒకలాభరణ కృష్ణమోహన్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం. వారు సర్దార్ సర్వాయి పాపన్న గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కమ్మరి, కుమ్మరి, కౌసాలి, వడ్రంగి, యాదవ అన్ని అనగన్న కులాలను ఏకం చేసిన వ్యక్తి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఒక గుర్తం కాదు, ఆయనకు ఒక కులంకే పరిమితం కాదు. ఆనాడే సామాజిక గురించి మాట్లాడిన సర్వాయి పాపన్న చరిత్ర సృష్టించాడు. దాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఎవరినో ఇవాళ హింసదారునో లేకపోతే పోరాటాలదారునో కాదు, ఇవాళ శాంతియుతంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి ఆ జనాభా ప్రాతిపదిక మీద అవకాశాలు రావటానికి అతి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రిజర్వేషన్లు వస్తే తప్ప అభివృద్ధిగా కాలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక చాకలి దెబ్బ, ఒక మోగు దెబ్బ, ఒక దండోరా, ఒక తుడిని దెబ్బ, ఇలాంటి ఉద్యమాలు కూడా ఇవాళ వచ్చాయి. అదే తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఈ ఉద్యమాలకి ఇవాళ నంగాల పేరు మోగించేటి బెల్లన్న గారి ఒక చరిత్ర సృష్టించబడుతుంది. ఆయన ఉద్యమంలో 20 ఏళ్ళ నేను చూశాను ఆయనతో. ఇవాళ ఇలాంటి ఉద్యమ నాయకులు ఉండడం వల్లనే ఈ రాష్ట్రంలో ఇవాళ ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చుకున్న తెలంగాణలో ఇది అందరిది కాదు, ఇది అందరిది కావాలి, కొందరిది కాదని చెప్పి సర్దార్ సర్వాయి పని ఆశీర్వాదంగా మనం పనిచేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తీసుకుంటూ ఉన్నాను. అన్న వెంకట విజయ్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు. బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాపురం కృష్ణమోహన్ అన్న, బీసీ సంఘం సీనియర్ నాయకులు వారు, అనేక అనుభవాలతో కూడినటువంటి ఈరోజు ఒక రాజ్యాంగ హోదాతోటి బీసీల పట్ల ఎక్కడ ఏ వివక్ష జరిగినా క్షణంలోనే వారిపైన చర్య తీసుకోవడానికి కమిషన్ ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. జాగిరి అంజీగౌడు బాలరాజు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సమన్వయ కమిటీ నాయకులు ఐలి వెంకన్న గారికి, గడ్డమీది విజయ్ కుమార్ గారికి, ఎలికట్టె విజయ్ కుమార్ గారికి, బాలగోని వెంకటేశ్వర్ల గారికి, జెక్క వీరస్వామి గారికి, ప్రభులింగం గారికి, బాలగోని బాలరాజు గారి వారసత్వం పునికి పుచ్చుకుంటున్న సాయి అరుణ్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి పేరు పేరున మీ అందరికీ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. గత అనేక సంవత్సరాల నుంచి పాపన్న జయంతి జరుపుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ చాలా గొప్పగా ప్రతి సంవత్సరం బాలరాజన్న నాయకత్వంలో సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలామంది పోయిన సంవత్సరం ఇక్కడ జరిపినప్పుడు పాపన్న యొక్క కోట ఉన్నటువంటి ప్రాంతం నుంచి కిలాషాపురం వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ జరిగినటువంటి అట్టాసం అంతా చూసి మా ఊరికి సంబంధించినటువంటి ఆయన హైదరాబాదులో ఇంత పెద్దగా చేస్తున్నారు, మరి మా ఊళ్ళో కూడా పెద్దగా చేస్తామని చెప్పి 18వ తారీఖున చేయడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. అంటే పాపన్న ఎంత గొప్పవాడు అనేటువంటిది ఒకప్పుడు పాపన్న గురించి తెలవదు. 1995లోనే నేను ఆ ఊరికి వెళ్ళా, కిలాషాపురం వెళ్తే చిన్న విగ్రహం ఉంది అక్కడ. అప్పుడు అడిగాను భీమగోని చంద్రయ్య అని చెప్పి ఉంటే అడిగితే ఆయన అన్నాడు, ఈయన పాపన్న, నేను అప్పుడప్పుడు చెప్పేది పాపన్న అంటే ఏదో పాపన్న కావచ్చు అని ఒక ఫోటో తీసుకొని
ఆ ఫోటోని క్యాలెండర్లో పెట్టి ప్రచారం చేస్తే ఎవరి పాపన్న అని చెప్పి చాలామంది అడిగేది. ఆయన గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇవాళ కళాకారులు పాటలు పాడడం కానీ, రచయితలు వ్యాసాలు రాయడం కానీ, సంఘాలు సంస్థలు ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జరపడం అంటే ప్రతి ఒక్కరు పాపన్న గురించి ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే కళాకారులు కూడా ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా పాపన్నకి పాపులారిటీ తీసుకొచ్చారంటే ఇవాళ అందరూ సంస్థలు సంఘాలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంతకాలం ప్రభుత్వం గుర్తించలేదు. ఈరోజు 18వ తారీఖున అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి అధికారికంగా నిర్వహిస్తున్నారంటే పాపన్న యొక్క చరిత్ర ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు పాపన్న చరిత్రను ఎవరు తీసుకొచ్చారంటే జానపద కళాకారులు తీసుకొచ్చారు. ఎక్కడా రచనలు లేవు. వాళ్ళు పాడేటువంటి పాటల ఆధారంగా ఆయన యొక్క చరిత్రని తీసుకురావడం జరిగింది. ఆయన చరిత్రను ఇప్పుడు కళాకారులు రచయితలు మనమందరం కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటిది ఉన్నది. అందుకోసం ప్రభుత్వం కూడా అధికారికంగా 18వ తారీఖు చేస్తామని చెప్పి ప్రకటించడం అనేటువంటిది పాపన్నకి పట్టాభిషేకం చేసినట్టు అని చెప్పి చెప్పొచ్చు. పాపన్న చరిత్రకి ఇక తిరుగులేదు అనేటువంటిది కూడా చెప్పొచ్చు. ఇక రెండవది, పాపన్నకు సంబంధించినటువంటి విగ్రహాలు పెడుతున్నాం చాలా చోట్ల. ఇవాళ చాలా గిరాకీ ఉంది విగ్రహాలు చేసేటువంటి వాళ్ళకు కూడా. అంతకుముందు చెప్పేది విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు మా దగ్గర రెడీగా ఉన్నాయి తీసుకుపోమని చెప్పు మన గౌండ్లకి అని చెప్పేది. కానీ ఇవాళ ఆర్డర్ ఇస్తే కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. అట్లా చాలామంది విగ్రహాలు పెడుతున్నటువంటిది ఉన్నది. మేము గ్రామాలకు వెళ్తున్నాం, జిల్లాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టి ఆయన గురించి ఆయన యొక్క చరిత్ర గురించి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు మేము ఊళ్ళో పెడుతున్నాం, మేము జిల్లాలో పెడుతున్నాం, మేము తాలూకాలో పెడుతున్నాం, మా ఇంటి ముందు పెడుతున్నాం, ఇప్పుడు బాలరాజన్న కళ్ళు కాంపౌండ్ ముందు కూడా పెట్టాడు, అందుకని మేము ఇక్కడ పెడుతున్నాం బాగానే ఉంది. కానీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మేము పెడుతున్నాం, ప్రభుత్వం కూడా అధికారికంగా హైదరాబాద్ నడివడ్డునున్నటువంటి ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాపన్న గురించి చాలా చరిత్ర చెప్తూ ఉంటాం. చరిత్ర చెప్తే చాలా కాలం అవుతుంది. ఆయన వద్దన్నా కూడా నేను రాజునైతా అని చెప్పి కత్తులు కటార్లు తీసుకొని స్నేహితులతో రాజ్యాన్ని ఏలినటువంటి గొప్ప మహానుభావుడు. ఇంతకుముందు మన విజయ్ చెప్పాడు, ఎప్పుడైతే చిన్నప్పుడు తన తల్లితో చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తన ఇంట్లో ఉన్నటువంటి సొమ్ముని తీసుకొని ఆయుధాలు కొనుక్కొని కొంతమంది స్నేహితుల్ని కలుపుకొని అక్కడ ఉన్నటువంటి ధనికులందరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని ఆయుధాలను పెంచుకొని సైన్యాన్ని పెంచుకొని తాటికొండ, కిలాషాపురం, సర్వాయిపేట కోటల్ని కట్టించి వరంగల్ కోట, భువనగిరి కోటల్ని ఆక్రమించి అలాగే గోల్కొండ కోటని జయించినటువంటి దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అయితే చిన్నప్పుడు ఏదైతే తన తల్లితో చెప్పాడో ఊరు కొడితే నేమి ఫలము, వాడ కొడితే నేమి ఫలము, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పి ఏదైతే చెప్పాడో అది ఆచరణలో చేసి చూపించినటువంటి వాడు సర్వాయి పాపన్న. మరి ఎందుకు సర్వాయి పాపన్న నాయకత్వం వహించాడనేటువంటిది పరిశీలన చేశారట చాలామంది పరిశోధకులు. మరి సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అందరు ఉన్నారు కదా, మరి పాపన్నే ఎందుకు నాయకత్వం వహించాడు, కారణం ఏంటని చెప్పి పరిశీలిస్తే వాళ్ళ పరిశీలన తేలింది ఏంటంటే పాపన్నకి పౌరుషం ఎక్కువ ఉంది, పాపన్నకి ధైర్యం ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కులం నుంచి, వృత్తి నుంచి, ఆకాశాన్ని అంటేటువంటి తాడి చెట్టుని అవలీలగా ధైర్యంగా ఎక్కేటువంటి దమ్మున్నవాడు ఎవడు అంటే గౌండ్లోడు. అందుకోసం ఆ జీన్స్, ఆ రక్తం వచ్చింది, అందుకోసమే నాయకత్వం వహించిందని చెప్పారట. అందుకోసం ఇవాళ కథలు చెప్తూ ఆయన చరిత్రను చెప్పడమే కాదు, ఆయన యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఆయనలాగా మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆయనలాగా మనం కూడా రాజకీయాలలో రాణించే దానికోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం దండలేసి ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా మనం రాణించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయితే రాణించాలంటే కొంతమంది అంటున్నారు మరి వీళ్ళకి బీసీలు, వీళ్ళకి చైతన్యం తక్కువ, మరి కొద్ది మందికి ఉన్నటువంటి వాళ్ళు అంటే పెద్ద పెద్ద
కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. అగ్ర కులాలలో మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నటువంటిది ఉన్నది. మరి మనకెందుకు లేదని చెప్పంటే తల్లి చిన్నప్పుడు పాపన్నతో ఎట్లయితే చెప్పిండ్రో జనం కూడా అదే అంటారు అన్నమాట. మనకు తెలివి తక్కువ ఉంటుంది, మనం పరిపాలించలేము, మనకి నాయకత్వం వహించేటువంటి శక్తి లేదని చెప్పి ప్రచారంలో ఉంటుంది. చాలామంది అంటారా లేదా? వాళ్ళు ఎందుకంటే వాళ్ళకాట తెలివి ఎక్కువ ఉంటుందంట. అంటే అగ్రకులాల వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది, మాకు తెలివి తక్కువ ఉంటుంది అనేటువంటిది ప్రచారం చేస్తున్నారు. మనం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, మీకు తెలివి నిన్ననో మొన్ననో వచ్చింది. మీకు తెలివి మాకు 350 సంవత్సరాల క్రితమే తెలివి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి మనగాడు సర్వాయి పాపన్న. అందుకోసం పాలించేటువంటి శక్తి మాకుంది, పరిపాలిస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయన ఏదైతే కులాలకి మతాలకు అతీతంగా పనిచేశాడో ఆ విధంగా మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మతం పేరుతో విద్వేషాలు రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది, కులాల పేరుతో విద్వేషాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఆయనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటంటే కులాలకి మతాలకు అతీతంగా అందరం కూడా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం. మనం అంటే స్వాతంత్రోద్యమ ఉత్సవాల్లో పాల్గొన్నాం. ఇట్లాంటి మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వారికి నివాళులు అర్పించాలని, వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కల్లుగీత కార్మిక సంఘంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ 2003లోనే అంటే 19 సంవత్సరాల క్రితమే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన బండి సాయన్న గారు వేదిక మీదకి రావాలి, పాపన్న విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని మీటింగ్ పెట్టాడు. ఆ బ్యానర్ చూస్తే ఇట్లాంటి ఫ్లెక్సీలు లేవు, అప్పుడు ఫ్లెక్సీలు కూడా లేవు, గుడ్డ మీద రాసినటువంటిది. అంటే 19 సంవత్సరాల క్రితమే వారు చేశారు. 2016లో బస్సు యాత్ర అని చెప్పి చేశాం. అనేక సంఘాలు ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువకులు కూడా బాగా పాపన్నకు సంబంధించినటువంటి వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారు. అందుకోసం మనం చేసేటువంటి ప్రచారం వృధా కాదు, ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమన్వయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. ఇట్లా జరుగుద్దని అనుకోలేదు. దీనికి వాటర్ ప్రూఫ్ వేసినా కానీ అక్కడ ఇబ్బంది అయింది. ఏదేమైనా కార్యక్రమం జయంతి ఉత్సవ సభ కాబట్టి కార్యక్రమం కొనసాగుతుంటుంది. మన నాయకులు వస్తుంటారు, వారికి పూల మాలలు వేసి 4 విషయాలు చెప్పి వెళ్తూ ఉంటారు. కాబట్టి సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలంటే ఏదో విగ్రహం కాదు. మన నాయకులు చెప్పినట్టుగా వాటికి ఒక చరిత్ర ఉంది. పాపన్నని ఎంతో అణిచేసే కుట్ర జరిగింది కాబట్టి ఇక్కడ కనుమరుగకి కనీసం ఫోటోను కూడా మనకు చూపించలే. గోల్కొండకి ఒక సామాన్య గౌడు రాజు అయితే మన దగ్గర ఒక ఫోటో లేదు, ఓ ఆనవాళ్ళు లేకుండా దాచేశారు. ఎందుకంటే ఇది బయటపడితే మన గౌండ్లోళ్ళు కానీ, బీసీలు కానీ, దళిత బహుజనులు కానీ మొత్తం రాజ్యాధికారం వైపు వస్తారు, పాలన వైపు వస్తారు, అసెంబ్లీలో అడుగు పెడతారు, పార్లమెంటులో అడుగు పెడతారు. కాబట్టి ఆ అడుగులని మన కాళ్ళని నరికేసి అసెంబ్లీకి పోకుండా పెద్ద కుట్ర చేశారు. కానీ సమ్మక్క సారలమ్మని ఎంతైతే అణిచివేస్తే, కాకతీయులు చంపేస్తే వారి చరిత్ర కోట్లాది మంది జాతరలు జరుపుకుంటూ సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా చేసుకుంటా ఉన్నారో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని ఎంతైతే దాస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ చరిత్ర ఎవరు మసిపూసి మారడిగా కాస్తే పోదు. కాబట్టి చరిత్ర ఎప్పుడు సార్థకతం అవుతుందంటే బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి అధికారం రావాలి. ఈరోజు అగ్ర కులాలు పెద్ద కుట్ర చేసి ఓటుకు ఎంఆర్పి లేకుండా, ఒక ఎంఆర్పి అంటే ఒక వస్తువుకు ఒక ఎంఆర్పి రేటు ఉంటుంది, కానీ ఓటుకు మొన్నటి వరకు ఒక ఎంఆర్పి రేటు ఉండే, ఇప్పుడు ఎంఆర్పి రేటు తీసేశారు. ఆయా సందర్భాలను బట్టి షేర్ మార్కెట్లో పెరిగినట్టుగా ఓటు రేటు పెరుగుతూ ఉంది. హుజూరాబాద్లో ఓటు రేటు చూసాం, దుబ్బాకలో చూసాం, రేపు మునుగోడులో కూడా చూస్తూ ఉన్నాం. ఒక సామాన్యులమైన మనం పోటీ చేసే పరిస్థితి లేకుండా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని ఛేదించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ గారు వారికి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఒక్కలాపురం కృష్ణమోహన్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అధ్యక్షులు శ్రీ బాలగోని బాలరాజు గౌడ్ గారు, గౌరవనీయులు గిరిజన ఆదివాసీలకు జీవితాంతం ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేస్తూ నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు బెల్లయ్య నాయక్ గారు, మెలికట్ట విజయ్ కుమార్ గౌడ్ గారు, ఐలి వెంకన్న గౌడ్ గారు, ఎంవి రమణ గారు, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గారు, బాలగోని వెంకటేష్ గౌడ్ గారు, వీరస్వామి గౌడ్ గారు, హరిచరణ్ గారు, రమేష్ గారు, బత్తిని లతా గౌడ్ గారు, బండి సుధాకర్ గౌడ్ గారు, హర్షవర్ధన్ గౌడ్ గారు, ఆ విధంగానే బండి సాయన్న గారు, ఈ సభా ప్రాంగణంలో ఆశీనులైనటువంటి అతిరథ మహారథులైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాపన్న అంటే ధైర్యానికి, సాహసానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక, జీవన భరోసాకు ప్రతీక. సంవత్సరాల తరబడిగా, శతాబ్దాల తరబడిగా మన చరిత్ర వక్రీకరించబడ్డదని చెప్పడానికి పాపన్న చరిత్ర అనతి కాలంలోనే బహిర్గతం కాకపోవడానికి అదే ప్రధానమైన కారణం అని చెప్పి నేను తప్పనిసరిగా భావిస్తాను. ఒక కల్లు గీత కార్మికుడు, ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వాడు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాల నుండి నా ప్రజలను నేను కాపాడుకోవాలి, ముందు తన ప్రాణమిత్రులను కాపాడుకోవాలని చెప్పి, తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆనాడు చేసినటువంటి ఒక పోరాటం దినదిన ప్రవర్తమానంగా ఒక శక్తిగా తయారై రాజ్యాలనే కొల్లగొట్టేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఆ మహనీయుని గురించి 372 సంవత్సరాల తర్వాత ఇవాళ గర్వంగా ఘనంగా మాట్లాడుకుంటున్నామంటే అది మనందరికీ గర్వకారణమైనటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. పాపన్న గారి గురించి బాగా చెప్పుకుంటున్నాం, వారి ధీరోదాత్తత గురించి చెప్పుకుంటున్నాం, గోల్కొండ కోటను కూడా పరిపాలించాడని చెప్పుకుంటున్నాం. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ అరాచకం ఉంటే అక్కడ పాపన్న వారి గుండెల్లో నిద్రపోయాడని చెప్పుకుంటున్నాం. కానీ వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారి చరిత్రను, వారు మనకు అందించినటువంటి ఆ త్యాగమయమైనటువంటి జీవితాన్ని ఏ మేరకు ఈ సమాజంలో మనం అందించగలుగుతున్నామో ఒక్కసారి అందరం గమనంలో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. గౌడ్ అంటే పెద్ద కులమే కావచ్చు, జనాభా ఉండవచ్చు, చైతన్యవంతమైన కులం కావచ్చు, వృత్తిని నమ్ముకొని ధర్మంగా బ్రతుకుతుండవచ్చు. కానీ వాళ్ళ విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ మన వాటా మనం పొందగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఖచ్చితంగా పెద్దలందరూ కూడా కూర్చొని ఒక్కసారి సీమావలోకనం చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడు ఒక గౌడ కులమో, ఒక మున్నూరు కాపు కులమో, ఒక యాదవ్ కులమో, ఒక ముదిరాజు కులమో, ఒక పద్మశాలి కులమో, బీసీలు అంటే వీలేనా అని చెప్పి చర్చ జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఒక కుట్ర అనేటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 56% జనాభా కలిగినటువంటి వెనుకబడిన వర్గాలు ఇవాళ ఇప్పటికీ రిజర్వేషన్లు ఎందుకు కోరుతూ ఉన్నారు? ఇప్పటికీ విద్యారంగంలో తమ జనాభా తమాషా ప్రకారం, ఉద్యోగ రంగంలో తమ జనాభా తమాషా ప్రకారం, రాజకీయ రంగంలో తమ జనాభా తమాషా ప్రకారం ఎందుకోసం బలంగా తయారు కాలేకపోతా ఉన్నారు. ఎప్పుడో గౌతు లచ్చన్న గారి గురించి విన్నాం, ధర్మ భిక్షం గారి గురించి విన్నాం, బాలాగౌడ్ గారి గురించి విన్నాం, దేవేందర్ గౌడ్ గారి గురించి విన్నాం, ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారి గురించి విన్నాం. వీళ్ళు గౌడ కులం అని చెప్పి ఎదిగినటువంటి నాయకులు కాదని చెప్పి దయతో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సర్వాయి పాపన్న ఏ విధంగా నాయకుడిగా, రాజుగా ఏ విధంగా ఎదిగాడో వారి కోవలోనే, వారి ప్రతిభ ద్వారా, వారి శక్తి ద్వారా, వారి నాయకత్వ ప్రతిభ ద్వారా మాత్రమే ఎదిగినటువంటి నాయకులు. వాళ్ళని కూడా చూపించి మీలో బాలాగౌడ్ ఉన్నాడు కదా, మీలో బాలరాజు గౌడ్ గారు ఉన్నారు కదా, మీకు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. శ్రీనివాస్ గౌడ్ మనకు నాయకుడు అయితే అయి ఉండవచ్చు. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు పిలిపించినప్పుడు
ఆయన అడుగులో అడుగు వేసి మొత్తం ఉద్యోగ వర్గాలంతా తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి తర్వాత అంత బలమైనటువంటి శక్తిని ప్రదర్శించిన వాడు ఎవరయ్యా అంటే మన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా సవినయంగా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ ఊరికనే మంత్రి కాలే, పోరాటం చేసిండు, ఆరాటపడ్డాడు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ రావాలి అని చెప్పి పరితపించిండు. కాబట్టి ఆయన ఆనాడు నాయకుడు, ఇవాళ ప్రభుత్వంలో కూడా నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి సోదరులా మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఎప్పటికప్పుడు మన మీద ఏదో రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. నేను ఒకటే అంటా ఉన్నాను, ఎవరు ఇప్పుడే మాజీ లోకసభ సభ్యులు బూరా నరసయ్య గౌడ్ గారు వచ్చారు, వారికి స్వాగతం. గారైనా, ఆనాడు బాలాగౌడ్ గారైనా, ఆనాడు ధర్మభిక్షం గారైనా, ఆనాడు గౌతు లచ్చన్న గారైనా, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పరితపించి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఒక్కరి కోసం పనిచేయలే ఎప్పుడు కూడా. గౌతు లచ్చన్న గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద నాయకత్వాన్ని వహించారు. బాలాగౌడ్ గారు కూడా మొత్తం యావత్ బీసీ సంఘం అని చెప్పి పెద్ద ఎత్తున పనిచేసినారు. తర్వాత పరిణామ క్రమంలో దేవేందర్ గౌడ్ గారు, ఇవాళ బూరా నరసయ్య గౌడ్ గారు. ఒక కులం కోసం పనిచేయలే వాళ్ళు ఎవరు కూడా. కానీ కులానికి సంబంధించిన వాడైతే ఆయన గౌడుకు సంబంధించిన పనే చేస్తారని చెప్పి మనల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల వారు బీసీల గురించో ఎస్సీల గురించో మాట్లాడితే, చూసారా ఆయన అగ్రవర్ణమైన పేద వర్గాల గురించి మాట్లాడతారని చెప్పి ఓహో ఆహో అనేటువంటి ఈ సమాజంలో ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం బీసీలకు సంబంధించి మాట్లాడితే వాళ్ళను ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులుగానే చూసేటటువంటి ఒక విషాదం ఈ సమాజంలో కొనసాగుతూ ఉన్నది. ఇంతమంది వారక్కడ నివాళులర్పిస్తున్నప్పుడు సరిగా వినట్టున్నారు. నరసయ్య గౌడ్ గారు నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కళ్ళు మామూలాలు బట్టి ఎవడో అమ్ముతే, దాంట్లో ఏదో కలిపి అమ్ముతే కల్తీ కళ్ళు అమ్మినని చెప్పి ప్రచారం జరుగుతున్నది. కల్తీ కళ్ళు అమ్మినోడు మనోడు కాదనేటువంటిది సమాజానికి మనం చెప్పాలి. వృత్తిని నమ్ముకొని, ప్రకృతిని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతున్నారో, ఎవరైతే అవకాశాన్ని ఇస్తున్నారో, నిజమైనటువంటి ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో, మన కళ్ళు గీత కార్మికులు అనేటువంటి ఒక సిద్ధాంత భావజాలాన్ని సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి, సమాజంలో బహుళంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడో ఎవడో ఏదో చేస్తే అది మొత్తం గౌడ కులానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థనే చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఖండించడానికి ఇవాళ బాలరాజు గౌడన్న కావచ్చు, ఇంకా ఎవరైనా పెద్దలు కావచ్చు, ముందు మన వర్గాలు ఏ విధంగా నిజాయితీతో ఉంటారో, ఏ విధంగా ధర్మాన్ని నమ్ముకొని ఉంటారో, ఏ విధంగా ఆ సర్దార్ సర్వాయి పాపన్న ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని ఏ విధంగా ముందుకు పోతారో, అలాంటి ఒక సిద్ధాంత భావజాలాన్ని మనం క్షేత్రస్థాయి వరకు తీసుకుపోయే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది మేధావులు మన దగ్గర ఉన్నారు, మన కులంలో కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు,
గొప్ప వక్తలు ఉన్నారు, గొప్ప పుస్తకాలు రాసే ఉన్నారు. ఇవాళ నేను ఒకటే అంటా ఉన్నా, మనం అందరం కూడా ముందు మన సాహిత్యాన్ని సమాజానికి పరిచయం చేద్దాం. ఆ విధంగానే ఎక్కడ ఏ తప్పు ఎవరు చేసిండో వాణ్ణిని నిందించే విధంగా ఈ సమాజంలో చైతన్యం తీసుకొద్దాం తప్ప యావత్ మన వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి కుట్రలను భగ్నం చేయడానికి మనం ఎప్పుడైతే సిద్ధమవుతామో అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది, అప్పుడు మాత్రమే మనం గొప్పగా వర్ధిల్లుతాం అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గమనంలో ఉంచుకోవాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఇచ్చినటువంటి ధైర్యం, ఇచ్చినటువంటి భరోసా, ఇచ్చినటువంటి త్యాగ నిరతి నిజంగా కూడా చాలా గొప్పది. వారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నిజంగా కూడా మనం మరింత కార్యోన్ముఖులమై ముందుకు వెళ్దామని చెప్పి నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుతున్నటువంటి ఆ విధమైనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, విశేషంగా కృషి చేసినటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, సభా వేదికపై ఉన్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, బూరా నర్సయ్య గౌడ్ గారికి, కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ. వారి అనుభవాన్ని రంగరించి వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు మానుకోట ప్రసాద్ గారిచే ఒక పాట తర్వాత బెల్లయ్య నాయకన్న మాట్లాడతారు. బతుకుల్లో బహుజనుల బతుకుల్లో వెలుగురేఖలు పరిగీసి బాకై నిలిసినావును, పోరాట పొక్కిలివై పోరు నడిపినావు, కిలాసాపూరు కోట కత్తి మెరుపు నీవు. అంతేనా? బహుజనుల బతుకుల్లో వెలుగురేఖలు
బహుజనుల గడపల్లో బంధుకైనాడు ఈ దక్కను రాజ్యాన్ని పాలించినాడు. బహుజనుల గడపల్లో బంధుకైనాడు ఈ దక్కను రాజ్యాన్ని పాలించినాడు. 300 ఏళ్ల క్రితమ యుద్ధం ప్రకటించెను. దళిత బహుజన జాతుల వెలుగై అడుగేసెను. చరిత్ర పేజీ మరిచిపోయిన బహుజన రాగతడురా, చరిత్ర పేజీ మరిచిపోయిన బహుజన రాగతడురా. జరగనివో చరిత్ర రాసిపోయను ఈ నేలన బహుజనులా. మాన్కోట ప్రసాద్ గారికి ధన్యవాదాలు. గౌడ్ గారికి స్వాగతం. గొట్టిముక్కుల సీనన్న వారికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఆల్ ఇండియా ఓబీసీ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా ఆదివాసీ సంఘం ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. పెద్దలు వీళ్ళకి అర్థం కాకూడదు కదా, ఓకేనా? పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ సమితి చైర్మన్ అయినటువంటి సభాధ్యక్షులైనటువంటి బాలరాజ్ గౌడ్ గారు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లను ఏకం చేసి, అన్ని కులాల డాక్టర్లను ఏకం చేసి ఉద్యమంలో భాగస్వామి అయి పార్లమెంట్ మెంబర్గా పనిచేసినటువంటి పెద్దలు, మన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు మా పెద్దన్నకు, అదేవిధంగా విజయ్ కుమార్ గౌడ్ గారు, వెంకన్న గౌడ్ గారు, రమణ గారు, గడ్డ మీద విజయ్ కుమార్ గౌడ్ గారు, బాలసాని వెంకటేష్ గౌడ్ గారు, వీరస్వామి గౌడ్ గారు, హరిచరణ్ గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, బత్తిని లతా గౌడ్ గారు, బండి సుధాకర్ గౌడ్ గారు, హర్షవర్ధన్ గారు, నాతో పాటు వచ్చిన మా గుట్టన్న గారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. 372వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి అన్ని కల్లుగీత సంఘాలకు, గౌడ సంఘాల నాయకులందరికీ పేరు పేరున మీ అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. మిత్రులారా, 372 సంవత్సరాల క్రితమే సన్న కులాలను ఏకం చేసి అధికారాన్ని ఎట్లా చేపట్టాలో దారి చూపినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే ఆయన చరిత్ర చాలామంది చెప్పారు. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలంటున్నాను. ఆ రోజు కత్తి పట్టుకొని బలం ఉంటే సైన్యాన్ని తీసుకుపోయి ఓ రాజ్యాన్ని కూల్చి ఇంకో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది, చచ్చిపోవాల్సి వస్తుంది. గెలిస్తే రాజ్యం, ఓడితే సావు. కానీ ఇవాళ చెమట సుక్క కూడా కార్చాల్సినటువంటి అవసరం లేదు.
మన ఓటును తడిక సాటుకు పోయి చుట్టూ వేసిన గుడ్డ సాటుకు పోయి ఈవీఎం మిషన్ మీద నొక్కితే మన రాజ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఇగో ఈ పని కూడా చేయలేకపోతున్నాం మనం. ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక లంబడాయన మంత్రి ఉంటాడు, ఒక గౌన్లో ఆయన మంత్రి ఉంటాడు. ఒక్కడే బీసీలు 56% అని మా చైర్మన్ గారు చెప్పారు. కానీ 56%, 25% కూడా మంత్రులు ఉండరు బీసీల నుంచి. ఎస్సీల నుంచి ఒక మంత్రి ఉంటాడు, 15% జనాభా. ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఎస్టీల నుంచి ఒకడు ఉంటాడు. ఎందుకంటే ఒకరిని చూపించి మన వర్గాల్ని సాటిస్ఫై చేసి ఆధిపత్య కులాల అధికారాన్ని శాశ్వతం చేసుకుంటారు. ఇది నడుస్తున్నది. ఇది ప్రజాస్వామ్య దేశంలో నడుస్తున్నది. రాజకీయ పార్టీల ముసుగులో నడుస్తున్నది. ఇది ఆధిపత్య కులాల అధికారం తప్ప ప్రజాస్వామ్య సమానత్వం ఈ దేశంలో రానట్టే కదా. అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనమేం ఆలోచించాలి? ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న మనకు ఆదర్శం అయితే మనం కూడా ముఖ్యమంత్రి కావాలి కదా. ఉమ్మడి రాష్ట్రంలో కాలే, సపరేట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతామా? కావాలనే కోరిక ముందు పుట్టాలి కదా. ఆ కోరిక పుడితే దానికి లైన్ వేసుకోవచ్చు, రూట్ వేసుకోవచ్చు, మార్గం వెతుకోవచ్చు. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే అన్ని సంఘాలు కలిసి ఒక సమన్వయ కమిటీ ఇచ్చినాయి. మిమ్మల్ని కోరుతున్నా 10 సంవత్సరాల క్రితం 1998లో మా విజయకుమార్ గౌడ్ గారు సంఘం పెట్టినప్పుడు మేము జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాను. అంటే ఆ రోజు ఇంత చైతన్యం లేదు, ఎత్తుక్కోవాల్సి వచ్చేది. అక్కడక్కడ ఒక్కొక్కరు మనోళ్ళు ఉండేది. కానీ అలా అన్ని రంగాల్లో ఏ రంగాన్ని తీసుకున్నా మనం అక్కడ అద్భుతంగా చేయగలం, మన శక్తిని నిరూపించగలం అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాం. ఎక్కడో ఎత్తుకాల్సిన అవసరం లేదు, మన మధ్యనే ఉన్నాడు అన్న నరసయ్య గౌడ్ గారు. డాక్టర్గా ఇవాళ హైదరాబాద్లో ఆ వృత్తిలో ఆయన వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డాక్టర్. గుర్తుపెట్టుకోండి, ఆయన పార్లమెంటేరియన్గా పార్లమెంట్లో డాక్టర్గా ఏ రకమైనటువంటి కీర్తిని గడించిండో అదే కీర్తిని పార్లమెంటేరియన్గా కూడా గడించింది. అంటే ఆ వృత్తిలో పోతే దానికి కూడా న్యాయం చేయగలిగింది. మరి రేపు ముఖ్యమంత్రి అయింది అనుకో, చేయలేడా? అద్భుతంగా పాలించగలుగుతాడు, అద్భుతంగా నడిపించగలుగుతాడు. కాబట్టి మనం ఆలోచించాల్సిన యాంగిల్ ఏంటంటే ఇవాళ మిగతా కులాల కంటే కూడా గౌడ కులానికి ఒక ఫెసిలిటీ ఉంది. అన్ని కులాలని ఆర్గనైజ్ చేయగలిగినటువంటి ఫెసిలిటీ గౌడ కులానికి ఉంది. ఊర్లో ఉన్నటువంటి అన్ని వృత్తి కులాలతోని అన్ని సమాజంతో సంబంధాలు ఉన్నాయి. నేను ఏ కులానికో వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కింది కులాలను ఆర్గనైజ్ చేసి సర్వాయి పాపన్ ఎట్లయితే అధికారానికి పోయిండో, కింది కులాలను ఆర్గనైజ్ చేసి అన్ని కులాల సమానత్వ ప్రాతిపాదిక మీద అధికారానికి పోగలిగేటటువంటి అవకాశం ఇవాళ గౌడ కులానికి ఉందనే విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా నేను. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఏ రూపం ఉంటుంది, ఏ నిర్మాణం ఉంటుంది నేను ఇప్పుడు చెప్పలేను. ముందు ఆలోచన పుట్టాలి. ఆ ఆలోచన పుడితేనే ముందుకు పోగలం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో మా నరసనతో ఇప్పుడే కంగ్రాట్ చెప్తాంటే వెనక ముందు ఆడుతున్నాడు. మునుగోడు పోయి వచ్చిన బై ఎలక్షన్ జరుగుతుంది, మా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆడ పోతే నాకు ఆశ్చర్యం అనిపింది. అంతకుముందు 1-2 సార్లు పల్లెరవి గారి ఇంటికాడ తెలంగాణ ఉద్యమంలో 2 సార్లు మీటింగ్ పోయినా, ఇప్పుడు పోయి తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇస్తే మెజారిటీ కులం గౌడ కులం, ఆడ సింగిల్ లార్జెస్ట్ కులం గౌడ కులం. ఏ పార్టీ గౌన్లో ఆయనకి ఇస్తే ఆడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, దిస్ ఇస్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. మా పార్టీ కూడా చెప్తున్నాం, అక్కడే మొహమాట పడతలేదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎస్టీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తున్నా, బీసీ కులానికి ఇవ్వండి, అందులో గౌన్లోలకు మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని డైరెక్టే చెప్తున్నాను. మొహమాటం ఏం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ రియాలిటీ యాంగిల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బానిసలుగా ఓట్లేసే యంత్రాలుగా మన వర్గాలు లేవు, మన ప్రజలు లేరు. చైతన్యం వస్తున్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఈ సందర్భం కాబట్టి. మన క్యూ న్యూస్ పిల్లగాడు ఉన్నాడు మల్లన్న, అందరికీ తెలుసు కదా. 3 జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో 5 పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, కొద్ది తేడాతో ఓడిపోయింది. అక్కడ ఎవరెవరు పోటీ చేసిండ్రు? పల్లా రాజేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి మా రాముల నాయక్ గారు చేసిండ్రు, తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నడిపించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా తన పార్టీ నుంచి పోటీ చేసిండు. నిజంగా ఆ మొత్తం వ్యక్తులలో చూసినప్పుడు టాలెస్ట్ పర్సనాలిటీ ఎవరు అంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు.
మా చెరుకు సుధాకర్ అన్న కూడా పోటీ చేసిండు. కానీ మళ్ళా చేసినటువంటి కృషి వల్ల ఆల్మోస్ట్ ఆల్ గెలిచినట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 98లో గౌడ సంఘం పెట్టినప్పుడు బీసీ సంఘాలు పెట్టుకున్నటువంటి కాలంలో మన ప్రజల్లో ఆ చైతన్యం లేదు. కానీ బీసీ యువత మల్లన్నతో నిలబడ్డది ఆల్మోస్ట్ ఆల్ గెలిచే పరిస్థితి తీసుకొచ్చిందనే వాస్తవాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ చైతన్యము ఇవాళ కొత్త జనరేషన్లో వస్తున్నది. ఇది సమాజం రాజకీయ పార్టీలు గుర్తించే పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆ కులానికి పెద్దలుగా మన మీదనే ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. అందుకనే ఇవాళ ఒక అవకాశం రానియకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి నుంచి అవకాశం వస్తే ఏ ఫీల్డ్లోనైనా రాణించగలం, ఎక్కడన్నా నాయకత్వం వహించగలం అనేటటువంటి స్థితికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఇది గౌన్ల నాయకుడు కాదు ఆయన. దయచేసి ఆయన సన్న కులాలను ఆర్గనైజ్ చేసి కోటల్ని కొట్టి రాజైనటువంటి వాడు. గౌన్ల నాయకుడు మాత్రం కాదు. గౌన్ల కులంలో పుట్టిండు, కానీ గౌన్ల సైన్యం పెట్టుకొని పోలే. ఆయన సన్న కులాల సైన్యాన్ని పెట్టుకొని పోయిండు. అన్ని వర్గాలకు నాయకత్వం వహించిండు. అన్ని వర్గాలకు నాయకత్వం వహించగలిగినటువంటి శక్తి గౌడుకుందని నిరూపించిండు. ఆ పనిని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ ఉత్తగానే రేషన్ కార్డు ఇచ్చినట్టు మనకేం అధికారం ఇయ్యదు. భ్రమల్లో వద్దు. నేను అందుకనే చెప్తున్నాను, మన కులం, మన సామాజిక వర్గం చైతన్య స్థాయి మీదనే మన కులాల రాజకీయ ప్రాతినిధ్యం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన చైతన్యం పెరుగుతుందో, ఎప్పుడైతే మన వర్గాలు మాకు వాటా మాకు కావాలని గట్టిగా అడగడం మొదలు పెడతాయో అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనివార్యంగా పరిస్థితి వస్తుంది. ఆ చైతన్య స్థాయిని పెంచేటటువంటి బాధ్యతను మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యం లేకుండా ఎవరన్నా మనలో ఒక్కడు పోతే ఆయన నలుగుకుంటూ దెబ్బలు తినుకుంటూ పొజిషన్ కాపాడుకోవడం కోసం పనిచేయడం తప్ప జాతి కోసం పనిచేయలేడు. ఎందుకు పనిచేయలేడు అంటే చేసేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు. నీకు ఇస్తే చాలా ఇంకా మీ వాళ్ళందరికీ ఏడిస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు డైరెక్ట్గా. ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, 10-20 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసిండు. నేను చిన్నగా ఉన్నప్పుడు నరసన్న 25 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట చెప్తున్నా. ఆయన దగ్గరికి పోయినా విజయ్ కుమార్ తర్వాత ఆ పేరు చెప్తాను, నేను డయాస్ మీద చెప్పడం బాగుండదు. చాలా పెద్ద మనిషి, భారతదేశంలోనే పెద్ద సోషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక చిన్న పని కోసం ఆయన కేంద్ర మంత్రిగా, నేను విద్యార్థి సంఘం నాయకుడుగా 95లో ఆయన దగ్గరికి పోతే ఆయన మాట అన్నాడు. ఆ తీసుకుపోయిన పిల్లగాడు ఆ కల్వకుర్త ఆయన చాలా తెలివికల్లోడు. ఆడు ఇంటర్మీడియట్ చదువుతుండు. అన్న మాకు కరెంటు మోటారు కాలిపోతానయి, ట్రాన్స్ఫారం కావాలి, ఈ మంత్రి చెప్తే అయిపోతుందన్న, నువ్వు వస్తే అయిపోతుంది అన్నాడు. సరే పారా అని ఇద్దరం కలిసిపోయినాం. పోయినాక అప్పుడు బాగా ఎమోషనల్ ఉంటుంటివి, బాగా ఓపెన్గా మాట్లాడుతుంటివి. ఆయన సోషలిస్ట్ అన్నాడు, కూర్చోబెట్టిండు, ఛాయ్ వేసిండు. ఈ పిల్లగాడు ఏమన్నాడంటే ఆడ పోయినాక ఆ ఊరు పటేల్ పేరు చెప్తాడన్నా, ఆయన తీసుకొని రమ్మంటాడు, నువ్వు ఒప్పుకోకన్నాడు. సరే ఆడిపోయినావు, అన్ని మాట్లాడినాక ఏ ఊర్రా పిల్లగా అంటే మాది కుప్పగండ్లా అన్నాడు. వెల్దాణ మండలం కుప్పగండ్లా అన్నాడు. అనగానే ఆ పటేల్ ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు అంటే ఉన్నాడు సార్ అన్నాడు. అంటే రేపు ఆయన తీసుకొని రప్ప నీకు చేస్తా అన్నాడు. ఈ మాట మావాడు ముందే చెప్పిండే, నువ్వు పటేల్ని తీసుకొని రమ్మంటావా, మేము సరిపోవా నీకు అని. అంటే మళ్ళా పటేల్ దగ్గరికి జీతగాని లెక్క పంపిస్తానో మాకు, నీ ఊరు పటేల్ వస్తే తప్ప వీని బానిస చేసే ప్రోగ్రాం ఎందుకు అని చెప్పి ఆ మంత్రిని డైరెక్ట్ అన్నాడు. అప్పుడు మాట అన్నాడు ఆయన. అప్పుడు నేను కూడా థీరీ చెప్పిన, ఇప్పటిదాకా ఒకలాపురం చెప్పినట్టు 85% మేము ఉన్నాం, మా జనాభా ఇంత, ఎందుకు ఇదంతా చెప్తే ఆయన మాట అన్నాడు. బెల్లయ్య కూసో అన్నాడు. కూసోబెట్టి ఏమన్నాడు అంటే, మీ వాళ్ళు మీ దగ్గర లేరయ్యా, మీ వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు మా దగ్గర ఉన్నంతకాలం మీరేం చేయలేరయ్యా అన్నాడు ఆయన. ఈ మాట ఎప్పుడు 95లో అయినా. అందుకనే మనోళ్లను మానసిక బానిసలుగా మార్చుకొని అధికారం చెలాయిస్తున్నటువంటి దగ్గర నుంచి మనోళ్లను ఆత్మగౌరవంతో రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండేటటువంటి వ్యవస్థలో ఉన్నవనే విషయాన్ని అర్థం చేయించి అటువైపుగా అధికారంలో భాగస్వాములు చేసే వైపుగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. బానిసత్వం నుంచి కాకుండా ఈక్వల్ షేర్ని అడిగేటటువంటి పరిస్థితికి మన కులాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకని నేను కోరుతా ఉన్నాను ఇక్కడ సంఘాల నాయకులను, మునుగోడు నుంచి మొదలు పెట్టుర్రి, మీ ఇక్కడ సంఘాలని ప్రెస్ మీట్ పెట్టుర్రి. పైసలు లేవంటారు. నేను అన్న గౌడ కులం మనుషుల దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ కులం దగ్గర ఉన్నాయి. కులం బికారి కాదు, రూపాయి వేసుకుంటే 50 కోట్లు ఆర్గనైజ్ చేసి గంటలాడ పెట్టగలుగుతుంది. ఆ శక్తి జాతికి ఉన్నది. అది చెప్పండి మీరు ఛాలెంజ్ చేసి. పైసలు పారామీటర్ కాదు, గెలిపించుకునే సత్తా దమ్ము మాకున్నది, మా ఊరికి ఇవ్వండి అని చెప్పి మీరు కూర్చోబెట్టి అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా అణగారిన కులాల ఐక్యతతోని రాబోయే రాజ్యాధికారంలో
మేము కూడా మీతో ఉంటాం. నా దురాశ ఏంది, మా వాటా కూడా మాకు కావాలి, లమ్ముడోళ్ళ వాట లమ్ముడోళ్ళకి కావాలి, గిరిజనుల వాట గిరిజనులకు కావాలంటే మేము ఒక్కలం కొడితే మాకు రాదు. మీ అందరు కలిస్తేనే, మనం అందరం కలిస్తేనే వస్తుంది. ఎందుకంటే అందరిది కొట్టోడు తింటుండు, వాని కొట్టాలంటే నేను ఒక్కరిని సరిపోను. అందరం కలిసి కొట్లాడదాం, వాటా తెచ్చుకుందాం, తలా ఇంత పంచుకుందాం, గౌరవంతో బతుకుదాం, ఎవరికింత తల వంచే పరిస్థితి రాకుండా చేసుకుందామని కోరుకుంటూ సర్వాయి పాపన్నకు అదే నిజమైన నివాళి అవుతుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జబలో సర్దార్ సర్వాయి పాపన్నకు, సర్దార్ సర్వాయి పాపన్నకు. బెల్లన్నకు ధన్యవాదాలు. వారు మా రోజు వీరన్న నుండి పులికిపుచ్చుకొని ఇప్పటి వరకు కూడా అనేక విషయాల్ని, వారి అనుభవంతో కూడిన అంశాలని చర్చించడం జరిగింది. గత సంవత్సరం కూడా వారు ఇదే వేదిక నుండి మీరు అధికారంలోకి వచ్చే దమ్ముందా అని ఒక గౌడుని మన్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఇప్పటికి దొరుకుతుందా అనేటువంటి మీమాంస మనకుంది. మీరు నాయకత్వం వహించండి, మేము లమ్మడోళ్ళము, దళితులం, బహుజనులం మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ పోయిన సంవత్సరమే ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా అలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి ఆశయాన్ని, వారి ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీల